మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. తో పాటు ఎన్ స్పోర్ట్స్ డైరెక్టర్, అలానే గతంలో వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీకి సీఈఓగా వ్యవహరించినటువంటి భరణి కుమార్ గారు ఉన్నారు. భరణి గారు నమస్తే. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కూడా మళ్ళీ 6 టీంలే చెప్పారు. సో లాస్ట్ 3 సీజన్స్ కూడా 6 టీంలే కంటెస్ట్ చేసినాయి. టీంలు పెంచడానికి కానీ, అంటే దాన్ని ఇంకొంచెం ఐపీఎల్ని ఎక్స్పాండ్ చేయడానికి కానీ స్కోప్ లేదా? ఎందుకు మళ్ళీ పాత ఫ్రాంచైజీలనే రీవ్యాంప్ చేసే పనిలో పడింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ, ఆ గవర్నింగ్ కౌన్సిల్ కానీ? అది హిడెన్ సీక్రెట్ అర్థం కావట్లేదు కానీ అండి, యాక్చువల్లీ ఇన్ కేసు చేయాలనుకుంటే చేయొచ్చండి. ఇప్పుడు ఎవ్రీ జోన్కి 2 టీమ్స్ అంటున్నారు. ఇప్పుడు నార్త్ జోన్ వచ్చిందంటే గోదావరి ఉంది, వైజాగ్ ఉంది, ఉత్తరాంధ్ర ఉంది, 3 ఉన్నాయి అక్కడ ఉంది. అలాగే అమరావతి క్యాపిటల్ అని ఒక టీం పెట్టుకోవచ్చండి. అమరావతి గుంటూరు అసలు టీం ఏం లేదు కదా, ఓన్లీ బెజవాడ ఒకటే ఉంది. బెజవాడ ఒకటి ఉంది. తిరుపతి పేరు మీద ఒకటి అమరావతి క్యాపిటల్ అని ఒక టీం పెట్టుకున్న 8 టీమ్స్లో రన్ చేయొచ్చు. బట్ ఇంకో 2-3 టీంలు ఫామ్ చేయడానికి స్కోప్ ఉందండి. బట్ ఓన్లీ థింగ్ అంటే కొద్ది ప్లేయర్స్ని యాక్చువల్లీ క్యాప్ 20 ప్లేయర్స్ అండి మనకి ఈచ్ ఫ్రాంచైజ్. అదే 17-18 చేసుకుంటే సేమ్ ఎక్స్పెండిచర్లో ఐ థింక్ అయిపోతుంది. ఇప్పుడు ఏపీఎల్లో ప్లేయర్స్ ఓన్లీ ఆంధ్ర నుంచే పార్టిసిపేట్ చేస్తారా? వేరే స్టేట్స్ నుంచి స్కోప్ ఉందా? ఓన్లీ ఆంధ్ర అండి. ఎందుకంటే అండి ఏపీఎల్ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తే మనం ఇప్పుడు ఐపీఎల్ మోడల్ చూస్తున్నాం కదా, దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు కదా ప్లేయర్స్. మనకి బీసీసీఐ నామ్స్ ఏంటంటే ఆల్ స్టేట్లో ఉన్న ప్లేయర్స్ ఇన్ ద స్టేట్ ప్రమోట్ చేయాలనేది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి టాలెంట్ మనం ఫైండ్ అవుట్ చేసాను, వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి ప్రూవ్ చేసుకుంటే రేపొద్దున్న వాళ్ళు ఐపీఎల్కి సెలెక్ట్ అవుతారనేది, లేకపోతే కంట్రీకి ఆడతారనేది మన ఉద్దేశం అనమాట. సో ఆ స్కోప్లోనే వర్క్ చేస్తాం. ఈ ఏపీఎల్ వల్ల జరిగిన అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ 2-3 సీజన్లో పెర్ఫామ్ చేసిన వాళ్ళు 5 మన ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యారండి. ఈవెన్ ఇంత హ్యూజ్ క్రికెటర్స్ ఉన్న హైదరాబాద్ నుంచి ఎదురే ఉన్నారు. కాకపోతే అక్కడి నుంచి మనకి రషీద్ ఆడుతున్నాడు, నితీష్ కుమార్ రెడ్డి ఆడుతున్నాడు, విజయ్ ఉన్నాడు, పైలా అవినాష్ ఉన్నాడు, ఇంకో ప్లేయర్ సత్యనారాయణ రాజ్ అని ఆడుతున్నారు. 5 ప్లేయర్లు ఒక స్టేట్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు ఐపీఎల్ కంటే చాలా ప్రెస్టేజ్ అండి. మనకు కూడా చాలా మంచి ఇదనమాట. థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ అందించినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.